హాయ్ ఎవరివన్. ఈరోజు ఈ వీడియోలో యూజీసీ నెట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2025 ఎగ్జామ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా ఈ ఎగ్జామ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఎగ్జామ్ బెనిఫిట్స్లో 3 కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీ 1 అవార్డ్ ఆఫ్ జేఆర్ఎఫ్ అండ్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇది క్వాలిఫై అయితే మీరు జేఆర్ఎఫ్కి ఎలిజిబుల్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్, పిహెచ్డి అడ్మిషన్కి ఎలిజిబుల్. కేటగిరీ 2 అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ టు పిహెచ్డి. ఇది క్వాలిఫై అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్, పిహెచ్డి అడ్మిషన్కి ఎలిజిబుల్, జేఆర్ఎఫ్కి ఎలిజిబుల్ కాదు. కేటగిరీ 3 అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ. ఇది క్వాలిఫై అయితే మీరు పిహెచ్డి అడ్మిషన్కి మాత్రమే ఎలిజిబుల్, జేఆర్ఎఫ్కి అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్ కాదు. ఈ 3 కేటగిరీస్ ఇండియాలోని ప్రతి యూనివర్సిటీస్ కాలేజెస్కి వర్తిస్తుంది. ఎలిజిబిలిటీ: జనరల్, అన్రిజర్వ్డ్, జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 55% మార్క్స్తో మాస్టర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయి ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ డిసేబిలిటీ, థర్డ్ జెండర్ క్యాండిడేట్స్ వాళ్ళు 50% మార్క్స్తో మాస్టర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయి ఉండాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ ఎగ్జామ్ రాయవచ్చు. ఏజ్ లిమిట్: జేఆర్ఎఫ్ కేటగిరీ వాళ్ళకి ఎగ్జామ్ ఏ మంత్లో కండక్ట్ చేస్తారో ఆ మంత్ ఫస్ట్ డే నాటికి 30 సంవత్సరాల కన్నా ఎక్కువ మించకూడదు. అంటే ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్కి 2025 జూన్ 1వ తేదీ నాటికి 30 సంవత్సరాల కన్నా మించకూడదు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, థర్డ్ జెండర్ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, అడ్మిషన్ టు పిహెచ్డి కేటగిరీస్ వాళ్ళకి దేర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. రిజర్వేషన్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా is applicable to UGC NET. According to this, the reservation of seats shall be follows: 15% seats for SC candidates, 7.5% seats for ST candidates, 27% seats for OBC candidates, 10% seats for general EWS candidates, 5% seats for person with disabilities. Exam pattern: it is an online exam, CBT, computer based test, 3 hours, 2 papers without any break. Paper 1 common paper for all candidates, 50 questions, 100 marks. ఇందులో ముఖ్యంగా రీజనింగ్ అబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్జెంట్ థింకింగ్, జనరల్ అవేర్నెస్, టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ వీటి మీద క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయబడి ఉంటుంది. పేపర్ 2 ఇది మీరు ఎంచుకునే సబ్జెక్ట్, 100 questions, 200 marks. మొత్తం 85 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏదైనా ఒక సబ్జెక్ట్ని ఎంచుకోవచ్చు. మీకు సంబంధించిన సబ్జెక్ట్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంచాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేర్ ఈజ్ నో నెగటివ్ మార్క్స్. మీరు తప్పు ఆన్సర్ పెట్టినా నెగటివ్ మార్క్స్ ఉండదు. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, ఎక్సెప్ట్ లాంగ్వేజ్ పేపర్స్. ఇంగ్లీష్ వర్షన్లో ఉండే క్వశ్చన్ పేపర్దే ఫైనల్ డెసిషన్. ఒకవేళ మీకు ఏదైనా మిస్ మ్యాచ్ అయ్యి హిందీలో ఒకలాగా ఇంగ్లీష్లో ఒకలాగా ఆప్షన్స్ ఉంటే ఇంగ్లీష్ పేపర్నే ఫైనల్గా తీసుకోవాలి. ఎగ్జామ్ ఫీ: జనరల్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 1150 రూపాయలు, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 600 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, థర్డ్ జెండర్ వాళ్ళకి 325 రూపాయలు. ఇంపార్టెంట్ డేట్స్: ఆన్లైన్ అప్లికేషన్ ఏప్రిల్ 16, 2025 నుంచి మే 7, 2025 వరకు ఓపెన్లో ఉంటుంది. కరెక్షన్ విండో మే 9, 10 ఓపెన్ అవుతుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ జూన్ 21, 2025 నుంచి జూన్ 30, 2025 వరకు ఈ మధ్య ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్: ఏపీలో అనంతపూర్, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల,
నరసారావుపేట, నెల్లూరు, ఒంగోలు, పొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్. Thank you for watching this video. For more information and videos, subscribe my channel. Thank you.